మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్. అది ఒక వైభవం. అంత్యకాలమునందు ఈశ్వరుడు స్ఫురణకి రాడు. ఎందుకనంటే సాధనాబలం లేనివాడికి రాడు కనుక. మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్. ఏ మామూలు మాటలా? భగవన్నామం గుర్తొచ్చిందంటే ఇతనికి గుర్తొచ్చింది. కొడుకుని పిలిచాడా, భగవంతుణ్ణి పిలిచాడా, వదిలిపెట్టవయా నామం చెప్పాడా లేదా నారాయణ అని. ఎప్పుడైతే నారాయణ అని అన్నాడో అంత్యకాలమునందు ఆ మాట అంటే వెనక ఉన్న కోటి జన్మల పాపాలు కాలిపోతున్నాయి. ఎందుకంటే అది మహామరణ కాలమునన్. ఒక జీవుడు ఆ శరీరాన్ని వదిలిపెట్టే ముందు ఆ భావన కలగడం ఉత్తమ జన్మలకి కారణం, లేదా జన్మరాహిత్యానికి కారణం. ఎందుకని అంటే అది అంతిమ తీర్పు కాలము. అందుకే కాశీలో చచ్చిపోయే ముందు మహానుభావుడు పరమశివుడు ప్రతి జీవి యొక్క కుడి చెవిలోనూ తారకం చెప్తాడనడానికి కారణం అది. ఒక్కసారి శ్రీకాళహస్తి వెళ్ళి శ్రీకాళహస్తిలో పరమశివుడి దర్శనం చేసుకుని నమస్కారం చేస్తే అంత్యకాలమునందొచ్చి శివనామం చెప్పించి ఉద్ధరిస్తాడు. అందుకే పశ్చిమాభిముఖంగా ఉంటాడు. పశ్చిమం సూర్యాస్తమయం. జీవుడి యొక్క జీవితం పూర్తయిపోయేటప్పుడు ఆఖరి ఊపిరిలో నేను భగవన్నామం చెప్పిస్తానని ప్రతిజ్ఞ. అందుకని వాయులింగం, వాయువే వాక్కుగా మారుతుంది. నేను ఇప్పుడు మాట్లాడాలంటే ఊపిరి పీలిస్తే కదూ వేయించేస్తూ మాట్లాడడం. అందుకని ఇతను మహామరణ కాలమునం ప్రఖ్యాతమతిన్ హరిపుణ్యనామ సంభూత విభూతిక రాక్షర సంగ్రహంబునం ఈతడు కోటి జన్మలకు ఎక్కుడ పుట్టుబలందు చెందు ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే. మీకేం తెలుసు ధర్మ సూక్ష్మం? అది మహామరణ కాలం. మీరు కనబడితే అంతే. మరి మీరు కనబడ్డారు, వాడు నారాయణ అన్నాడు. అలా అన్నాడు ఎవడు అన్నాడు కాబట్టి దీన్ని పోయి పాపాలు. ఎవడు చెప్పాడు మిమ్మల్ని తీసుకెళ్ళమని? అందుకు జోక్యం చేసుకుని పడగొట్టాం. మీకు తెలియదు ఈ ధర్మం. మీరు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు చేసిన పాపాలు చూస్తున్నారు. మీరు వచ్చాక కూడా నారాయణ అని చెప్పిన విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకోలేదు. మీదే తప్పు. అందుకే తోసేశాం మిమ్మల్ని అన్నాడు. ఇది వింటున్నాడు అజామీలుడు. వీళ్ళిద్దరి మధ్య చర్చ. తెల్లబోతున్నాడు. అబ్బబ్బబ్బా ఎంత మంగళకరంగా ఉన్నారా వీళ్ళు. ఏమి నా అదృష్టం, నేను భగవన్నామని చెప్పానా నారాయణ అని, అందుకు వీళ్ళని తోసేశాడా, అందుకు నేను రక్షింపబడ్డానా, నా కోటి జన్మల సంఖ్యల పాపాలు పోయాయా, ఏమి భాగ్యం అని పరితాపాన్ని పొందుతున్నాడు. పొంది రెండు చేతులు ఎత్తి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాడు. అప్పుడు విష్ణు భటులు వాళ్ళకు ఒక ధర్మ సూక్ష్మం చెప్పారు. వాళ్ళకి అంత బాగా అర్థం అవ్వాల వీళ్ళు చెప్పింది. ఇప్పుడు మీకు మేము ఒక మాట చెప్తాం, బాగా వినండి. జన్మ, పాపము, ప్రాయశ్చిత్తము, చిత్త శుద్ధి అని 4 మాటలు. ఈ 4 మాటల యొక్క అన్వయాన్ని బాగా మీరు తెలుసుకోండి అని చెప్పారు. పాపము, కర్మ చెయ్యకుండా ఏ మనుష్యుడు ఉండడు. కానీ కర్మ చెయ్యకుండా ఉండమని ఈశ్వరుడు చెప్పలేదు. సుఖం అనుభవించకుండా బ్రతకమని ఈశ్వరుడు చెప్పలేదు. మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భగవంతుడు లోకంలో ఈ సుఖస్థానములనిచ్చి వీటిని నువ్వు అనుభవించవద్దు అన్నాడు అనుకోండి, ఆయన కన్నా క్రూరమైన వ్యక్తి లోకంలో ఇంకొక. కర్మ చెయ్యకుండా ఉండమని ఈశ్వరుడు చెప్పలేదు. సుఖం అనుభవించకుండా బ్రతకమని ఈశ్వరుడు చెప్పలేదు. మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భగవంతుడు లోకంలో ఈ సుఖస్థానములనిచ్చి వీటిని నువ్వు అనుభవించవద్దు అన్నాడు అనుకోండి, ఆయన కన్నా క్రూరమైన వ్యక్తి లోకంలో ఇంకోళ్ళు. ఎదురుగుండా పాలు పెట్టడం ఎందుకు, తాగదు దండం ఎందుకు, పాయసం పెట్టడం ఎందుకు, తినద్దు దండం ఎందుకు, ఇంకా కొడుకుని ఇవ్వడం ఎందుకు, మోహం పెట్టుకోవద్దు దండం ఎందుకు, ఇల్లు కట్టుకోవడం ఎందుకు, ఈ ఇల్లు నాది కాదు అనమండం ఎందుకు, ఏవి నువ్వు అనుభవించడానికి వీల్లేదంటే